హాయ్ హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మేము హంపీకి వెళ్ళాలని బయలుదేరాము. మేము మా శివస్వాములు ఇద్దరు కలిసి అర్లీ మార్నింగ్ 4:15కి ట్రైన్ ఉందండి రాయదుర్గం నుంచి హోస్పేట్ జంక్షన్కి. మేము ఆ మార్నింగ్ 3కి లేచి స్నానం చేసి జపం చేసుకొని హారతి తీసుకొని వచ్చామండి. 4:15కి ఇక్కడికి చేరుకున్నాము. ట్రైన్ కూడా ఎగ్జాక్ట్ టైంకి వచ్చిందండి. 4:20కి అలా వచ్చిందండి. మా టైం బాగుండి కరెక్ట్ టైంకి ట్రైన్ కాల్ చేస్తున్నాం. ఇది హోస్పేట్ జంక్షన్ అండి. రాయదుర్గం నుంచి హోస్పేట్ జంక్షన్కి వచ్చాము. ఇది హోస్పేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అండి. అంతా రీమోడలేషన్ జరిగిందండి, చాలా బాగుంది. ఇక్కడ హోస్పేట్ బస్ స్టాండ్కి వచ్చామండి. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ బస్సెస్ 21 అండ్ 22 ప్లాట్ఫామ్స్లో వస్తాయండి. ఇక్కడ సిటీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. బళ్ళారికి ఎనీ టైం. ఇక్కడ మా బస్ ఎక్కి వెళ్తున్నామండి. ఇక్కడ న్యూ హంపీ అని ఇక్కడ అవైలబుల్ ఉందండి. ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. న్యూ హంపీ అని ఇక్కడంతా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మేము హంపీకి అయితే రీచ్ అవుతున్నామండి. చాలా దగ్గరలో ఉంది హంపీ. ఇక్కడ ఇవన్నీ టెంపుల్స్ లాగా అప్పుడు కన్స్ట్రక్షన్ చేసినారండి ఇవన్నీ. ఇది హంపీ నుంచి హోస్పేట్కి తిరిగే బస్సెస్ అండి. ఇది హంపీ బస్ స్టాండ్ అండి. ఇక్కడికి వచ్చి మనం బస్ ఎక్కొచ్చు. ఇక్కడే అండి ఎదురుగానే విరూపాక్ష టెంపుల్ ఉంటుంది. కనబడుతుంది కదండి గోపురం, అదే విరూపాక్ష టెంపుల్ అండి. ఇక్కడ తేరు అండి కొత్తగా తయారు చేస్తున్నారండి రథము. ఇంకొకటి ఇక్కడ ఈ రాళ్ళ కట్టడాలన్నీ అప్పుడు పడిపోయినాయండి. ఇప్పుడు కొత్తగా రీమోడలేషన్ అనేది చేస్తున్నారండి. అంటే ఎవరైనా ఇప్పుడు జాతర టైంలో వచ్చి ఉండడానికండి. ఇది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి, విరూపాక్ష టెంపుల్ గోపురము. తర్వాత సైడ్ నుంచి కూడా చూపిస్తానండి. ఇది సైడ్ కన్స్ట్రక్షన్ అండి. సైడ్కి ఎలా ఉంది అనేది తీసానండి సింపుల్గా చూపించడానికి. ఇది పక్కనే కొలను అండి. వాటర్ అప్పుడు స్నానం చేసి దర్శనానికి వెళ్ళడానికి ఒక కొలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడైతే ఎవరికి అలౌ లేదండి. ఇక్కడ చేపలు కూడా పెంచుతున్నారండి. చేపలు అయితే చాలా బాగా కనిపించాయి, కొంచెం అట్లా కనిపిస్తాయి. ఇదైతే మన తుంగభద్ర నది అండి. దీన్ని దాటితే అంజనాద్రి హిల్కి వెళ్ళొచ్చండి. జస్ట్ 3 to 4 కిలోమీటర్స్ అంతే. ఇది టెంపుల్లో ఉండే ఒకే ఏనుగండి. ఇప్పుడు ఇది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. వెళ్తున్నాము దర్శనానికి. విరూపాక్షేశ్వర స్వామి అని ఇక్కడ టెంపుల్ అండి. ఇక్కడ ఈ టెంపుల్ ఎప్పుడు స్థాపించినారు ఏమనేది డీటెయిల్గా బయట శిలాఫలకం పైన వేసి ఉంటారండి. చాలా స్టోరీ ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. ఎలా ఉత్సవాలు జరుపుతారు ఏమనేది ఎవ్రీథింగ్ దానిలో ఉంటుంది, మీరు చదువుకోవచ్చు అండి. ఇక్కడ జస్ట్ డివినిటీ ఎక్స్పీరియన్స్ చేయండి. దేవునికి బసవేశ్వరుని ద్వారా అన్నీ చెప్పుకుంటారండి. శివునికి బసవేశ్వరుడే మధ్యవర్తిలాగా అన్నీ విని చెప్తూ ఉంటాడండి శివునికి. ఇక్కడ గుడి ఎంట్రన్స్ అండి. ఇది గుడి ఎంట్రన్స్ తర్వాత ఇక్కడ ఆ మెయిన్ ఎంట్రన్స్ గుడి గోపురంలోకి ఎంట్రన్స్కి ఇది దారండి. వేరే టెంపుల్ అండి, అంటే టెంపుల్ పక్కనే అండి కులగంజి మహాదేవ స్వామి అని టెంపుల్ కింద ఉంటుందండి. ఒక గుహ మాదిరికి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఈ స్వామిని. ఇక్కడ కూడా చాలా బాగుంటుందండి శివలింగం. ఖచ్చితంగా విజిట్ చేయండి. కిందకి వెళ్ళి అలా బయటకు వచ్చిన తర్వాత మేము అలా ఫొటోస్ దిగామండి. తర్వాత టెంపుల్ బయటికి వెళ్ళామండి. బయట ఇక్కడ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత టెంపుల్ దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిపోయామండి. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ మెయిన్ టెంపుల్ అండి. మెయిన్ టెంపుల్ విరూపాక్ష టెంపుల్ దర్శనం అయిన వెంటనే పక్కనే అండి, కొంచెం దూరం వాకబుల్ డిస్టెన్సే ఇక్కడ కడ్లే గణేష టెంపుల్ అని ఉంటుంది. ఈ కడ్లే గణేష టెంపుల్ లోపల దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మేమంతా ఆటో మాట్లాడుకున్నామండి. అంటే 3 మెంబర్స్ మేము వెళ్ళాము. 3 మెంబర్స్కి కలిపి 700 మాట్లాడామండి. అతను 1200 చెప్పాడు. 700కి లాస్ట్ వచ్చాడండి. కడ్ల గణపతి దగ్గర ఫోటో దిగేసామండి. చాలా స్వామి టెంపుల్ అండి. ఇది లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. ఒకే విగ్రహం 22 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ 3 నరసింహస్వామి విగ్రహాలు ఉంటాయంట, కానీ ఇప్పుడు ఒకటే ఉందంట. ఒకటి లక్ష్మీ నరసింహస్వామి, యోగ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి. ఇప్పుడు మనం చూస్తున్నది యోగ నరసింహస్వామి. దీని పక్కనే శివలింగం కూడా ఉంటుంది. ఇది టోటల్ 12 అడుగుల శివలింగం అండి. ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది చూడండి. 12 అడుగుల శివలింగం ఇది. నీటి లోపల 3 feet ఉంటుందండి. నీటి పైన 9 అడుగులు ఉంటుందండి ఇది.
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లక్ష్మీ నరసింహస్వామిది చూసినాం కదండి విగ్రహము, దానికి ఆపోజిట్గా ఇక్కడ షాప్ ఉంటుంది. చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఇవి మాత్రం. ఇంట్లో షోకేస్ పెట్టుకోవాలంటే మాత్రం చాలా బాగున్నాయి ఇవి. మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కాస్ట్ ఎంక్వైరీ చేయట్లేదు, ఎందుకంటే నాకు పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను కాస్ట్ అనేది ఎంక్వైరీ చేయట్లేదు. ఇంకా చిన్న చిన్న విగ్రహాలు కూడా మీకు అవైలబుల్ ఉంటాయి ఇంట్లో పెట్టి పూజ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ నుంచి వీరభద్ర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ వీరభద్ర స్వామి డీటెయిల్గా ఇక్కడ నుంచి చదువుకోండి పాస్ చేసి. దీన్ని సిస్టర్ స్టోన్స్ అని పిలుస్తారండి. అప్పుడు మునీశ్వరులు శపించారనమాట. అక్క చెల్లెలు ఇద్దరు ఇక్కడ చిల్లాగా మిగిలిపోయి ఉంటారనమాట. అందుకని ఇది దారి మధ్యలో వస్తుందండి మనకి. రాజులు వచ్చి నైట్ స్టే చేయడానికి గెస్ట్ హౌస్ మాదిరిగా ప్యాలెస్ ఉన్నిందంట స్వామి. ఇప్పుడంతా పడగొట్టేసినారు, గంధం చెక్కలతో కట్టినారంట. ఇదంతా ముఘల్ ఎంపైర్లోనే ఇదంతా భూస్థాపితం అయిపోయింది. ముఘల్ ఎంపైర్లో కొట్లాటలు జరిగి దీన్నంతా భూస్థాపితం చేసి. హజారా రామచంద్ర దేవాలయం అండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్ హంపీలోనే. ఇక్కడ ఏమంటే బయట టెంపుల్ బయట అంతా కార్వింగ్స్ అనేది హంపీ ఉత్సవం ఎలా జరుపుతారు ఇక్కడ గమనించండి. ఇక్కడ టెంపుల్ బయట కార్వింగ్స్ అంటే చెక్కినారు కదా బయట, ఆ చెక్కడం అనేది హంపీ ఉత్సవం ఎలా జరుపుతారు అనేది చూపిస్తుందండి. ఇక్కడ టెంపుల్ బయట అంతా కూడా అలాగే చెక్కింటారనమాట. చూడండి టెంపుల్ బయట అంతా రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇవన్నీ చెక్కడము. అసలు ఎంత నీట్గా చెక్కారంటే, అంటే అప్పట్లోనే 1000 శిలాలు ఓన్లీ బయట మాత్రమే అండి, లోపలిది కౌంట్ లేదు. బయట రామాయణం జరిగినప్పుడు ఏ విధంగా జరిగింది అనేది కార్వింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ సౌండింగ్ వస్తుందండి. ఇక్కడ మాట్లాడితే రీసౌండ్ అనేది వస్తుంది. ఇదంతా కూడా రామాయణందే అండి, శిల్పాలు చెక్కడం. ఇవన్నీ కార్వింగ్స్ అండి టెంపుల్ ఇన్సైడ్ ఆఫ్ ద టెంపుల్. ఇవన్నీ కూడా రామాయణం టెంపుల్లో ఎటు చూసినా కూడా చెక్కడం అనేది, చెక్కిన విగ్రహాలు కనిపిస్తుంటాయి. దానిలో రామాయణం స్టోరీ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. మనం ఒక విగ్రహానికి ఇంకో విగ్రహానికి లింక్ చేస్తూ మనం రామాయణం స్టోరీ అనేది ఇక్కడ వస్తుందండి. టెంపుల్ బయట వచ్చినాము. టెంపుల్ బయట కూడా ప్రతిదీ మీకు చెక్కిన విగ్రహాలన్నీ కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా రామాయణం స్టోరీ అని చెప్తున్నారు వాళ్ళు, గైడ్ అనేవాళ్ళు. రామాయణం స్టోరీని విగ్రహాల రూపంలో ఇన్సైడ్ చెక్కారు. అదేవిధంగా హంపి ఉత్సవాలు ఎలా జరుగుతాయని టెంపుల్ అవుట్ సైడ్ అనేది చెక్కి ఉన్నారు. అది ఈ హజారా రామచంద్ర టెంపుల్ యొక్క స్పెషాలిటీ అండి. మ్యూజియంస్ అండ్ హెరిటేజ్ అనేది ఉందండి. ఇక్కడ వెల్కమ్ టు వరల్డ్ హెరిటేజ్ అనే బోర్డు కూడా చూస్తున్నారు మీరు. ఇక్కడ ఏమంటే అక్కడ ఏవైతే విగ్రహాలు ఉన్నాయో వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంటు హంపీలో ఉన్న మొత్తం విగ్రహాలన్నీ తెచ్చి ఇక్కడ స్టోర్ చేశారండి. చూసుకోవడానికి, లేదంటే మనకి ఏదైనా పతిలంగా ఉండడానికి, అంటే రాబోయే తరాలకి చూపించడానికి అట్లాగే ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ స్టోర్ చేశారండి. ఎలిఫెంట్ స్టేబుల్, లోటస్ మహల్, రంగ దేవాలయం 3 ఉన్నాయండి. వీటికి ఎంట్రన్స్ టికెట్ అనేది 35 రూపీస్ ఉంటుంది. ఇక్కడ 35 రూపీస్ పెట్టి ఎంట్రన్స్ టికెట్ ఆన్లైన్లో తీసుకుంటే విఠల టెంపుల్కి కూడా అలా ఉంటుందండి. ఇక్కడ స్కాన్ చేసి, ఇక్కడ స్కానర్ పెట్టారు, స్కాన్ చేసి తీసుకోవచ్చు. అదే అక్కడ క్యూకి వెళ్తే 40 రూపీస్ టికెట్ ఉంటుందండి. కాబట్టి ఇక్కడ స్కాన్ చేసి తీసుకోవడం బెటర్. ఇక్కడ తీసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అవుతామండి. ఇక్కడ రాణి ప్యాలెస్ అనేది, అంటే రాణి నివసించడానికి ఇక్కడ ప్యాలెస్ అనేది ఉందండి. ఈ ప్యాలెస్ యొక్క బేస్ అనేది ఎంత పెద్దగా ఉందో చూపిస్తారండి. నెక్స్ట్ ఉంటుంది ఈ గోడ, ట్రెజరీ బిల్డింగ్ లాగా పిలిచేవారండి అప్పుడు. అంటే ట్రెజరీ బిల్డింగ్ అని ఒకటే కాదు, ఎవరైనా ఇక్కడ సేఫ్గా ఉండొచ్చు అనేసి పైన అక్కడ చూడొచ్చు. పాతకాలంలో అప్పుడు సెక్యూరిటీ అనేవాళ్ళు, మనం ఇప్పుడు కింద ఉంటారు సెక్యూరిటీ గార్డ్స్, ఇప్పుడు ఆ కాలంలో పైన ఉండేవాళ్ళు అలాంటి బిల్డింగ్స్లో. ఇప్పుడు మనకి ఇది చుట్టూరా పెద్ద ఎత్తైన గోడలు అనేది కట్టి ఉంటారు, ఎవరు ఈజీగా లోపలికి రాకోకుండా. ఇలా అండి, ఇది సెక్యూరిటీ బిల్డింగ్ ప్లస్ ట్రెజరీ బిల్డింగ్ లాగా కూడా అని అంటారండి. అప్పుడు దీన్ని ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి చూసారనమాట ఎవరన్నా వస్తున్నారా లేదా అనేది. గార్డ్ మాదిరి, సెక్యూరిటీ గార్డ్స్ మాదిరి. సెక్యూరిటీ గార్డ్స్
ఆ కాలంలో ఇలాంటి బిల్డింగ్స్లో స్టే చేసేవాళ్ళండి. ఒక రాణి అంటే కృష్ణదేవరాయ భార్య నివసించిన ప్యాలెస్, అరమనే అంటారు. రాణి యొక్క అరమనే ఇది. అరమనే అంటే కన్నడలో ప్యాలెస్ అని. రాణి యొక్క ప్యాలెస్ బేస్మెంట్ అనమాట ఇది. దీనిపైన బిల్డింగ్ ఉండింది. గంధపు చెక్కతో నిర్మించారండి అప్పటి కాలంలో. ఇప్పుడు ఇది పూర్తిగా కాల్చేశారండి. లోటస్ మహల్ అండి. ఇక్కడ రాణి అరమనే చూసామండి. ఇక్కడ అంటే రాణి ప్యాలెస్, క్వీన్ ప్యాలెస్కి ఆపోజిట్ సైడ్లోనే మనకి లోటస్ మహల్ అనేది ఉంటుందండి. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ స్ట్రక్చర్ ఇన్ ద హంపి అండి. లోటస్ మహల్ అనేది ఖచ్చితంగా విజిట్ చేయండి. దీనికి ఎంట్రన్స్ టికెట్ లోటస్ మహల్కి అందరికీ ఇదంతా కాంపౌండ్ లోపలికి రావాలంటే 35 రూపీస్ టికెట్ ఉంటుందండి. దీంతో పాటు మనకు విఠల టెంపుల్ కూడా ఇంక్లూడ్ అవుతుందండి ఇదే టికెట్. ఈచ్ పార్ట్ వచ్చేసి అందుకే దీన్ని లోటస్ మహల్ అని పిలుస్తారండి. ఇక్కడ చూసినా ఎక్కడైనా కూడా మనకి లోటస్ షేప్ అనేది లోపల కనబడుతుందండి. అందుకే దీన్ని లోటస్ మహల్ అని. అంటే రంగా టెంపుల్ వస్తుందండి. శృంగారిద హెబ్బాగులు ముందుకు వెళ్ళాలండి. పర్షవంత టెంపుల్ కూడా ముందుకు వెళ్ళాలండి. ఇక్కడైతే ఎలిఫెంట్స్ టేబుల్ అంటారండి దీన్ని. ఎలిఫెంట్స్ టేబుల్ అంటే ఇక్కడ అప్పుడు ఎలిఫెంట్స్ అన్నింటినీ ఇక్కడ భద్రపరిచేవాళ్ళు అనమాట. ఇది చాలా ఫేమస్. ఇది రైనీ సీజన్లో అయితే చాలా బాగుంటుందండి. ముందరంతా గ్రీనరీ ఉంటుంది, చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు వింటర్ కాబట్టి మొత్తం అంతా డ్రై అయిపోయిందండి. ఈ రంగా టెంపుల్ అండి. మనకి లోటస్ మహల్ తర్వాత రాణి ప్యాలెస్ బేస్ తర్వాత ఇది వస్తుందండి. ఇక్కడ ఇదంతా చాలా పురాతనమైంది కాబట్టి పైన అంతా పడిపోయినట్టు కనిపిస్తుందండి. కానీ ఈ రాళ్ళు స్ట్రక్చర్ మాత్రం అసలు చెక్కు చెదరలేదండి. అక్కడ మీరు చూడొచ్చు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం అనేది కనిపిస్తుంది. ఇది టెంపుల్ లోపల అండి. రంగా టెంపుల్ లోపల ఇన్సైడ్ గర్భగుడి అండి. ఇది ఎల్లమ్మ దేవస్థానం హంపి అండి. ఇక్కడ ఇది ఒక శక్తిపీఠం అండి. విజయనగరం జిల్లాలో శక్తిపీఠలాగా చెప్పుకుంటారండి దీన్ని. ఇది క్వీన్స్ బాత్ అండి. క్వీన్స్ అంటే అప్పుడు రాణి స్నానం చేసే ప్రదేశం అండి. ఇప్పుడైతే ఎంటీ ఉందండి, ఏం లేదు. ఇక్కడ వాటర్ ఉండేవండి అప్పుడు. ఇక్కడ రాణి ఇప్పుడు ఇక్కడ వచ్చి స్నానం చేసేదండి. ఇప్పుడు మనం ఎలాగైతే వాడతామో రోజ్ వాటర్, అప్పుడు ఆ కాలంలో రోజ్ పెటల్స్ అన్నీ దీనిలోకి వేసేసి, అంటే గులాబీ పువ్వుల రేఖలు దీనిలోకి అన్నీ వేసేసి దానిలో అప్పుడు స్నానాలు అనేది ఆచరించేవాళ్ళండి. విఠల టెంపుల్కి వెళ్ళే దారిలో ఉన్న గజ్జెల మండపం అండి ఇది. ఇక్కడ బోర్డు వేసినారు. ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి. విఠల టెంపుల్ ఎంట్రన్స్ నుంచి విఠల టెంపుల్ దగ్గరికి డ్రాప్ చేసి మళ్ళీ పిక్ చేసుకొని ఎంట్రన్స్ దగ్గర డ్రాప్ చేస్తాయి. పర్ హెడ్ 30 రూపీస్ అండి. విఠల టెంపుల్ ఎదురుగా పుష్కరిణి ఉందండి. పుష్కరిణి లోపలికి అలో అయితే ఉంది, కానీ లోపల మునగడానికి నీళ్ళు అయితే అంత స్వచ్ఛంగా ఉన్నాయని అనిపిస్తలేదు మాకు. అంతా కొంచెం గడ్డి ఎక్కువ పెరిగింది, కానీ రిస్ట్రిక్షన్ అయితే ఉందండి. ఇక్కడ మునగడానికి అయితే లేదు. ఇది చాలా అప్పుడు పుష్కరిణి ఘాట్ అండి. ఇది చాలా నీట్గా ఉన్నాయి వాటర్ అయితే, కానీ గడ్డి అయితే మన 50 రూపీస్ నోట్లో కనిపిస్తుంది కదండి విగ్రహం, ఆ రథం. ఇది విఠల టెంపుల్ అండి. చాలా అద్భుతంగా ఉందండి. అసలు పిల్లర్స్ చూస్తూ ఉంటే, పిల్లర్స్ కానీ లోపల అది రీమోడలేషన్ అండి. లోపల ఎంట్రీ రెస్ట్రిక్టెడ్ అని వేశారు. జస్ట్ వీడియో పర్పస్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి కొత్తగా ఇది అది పెట్టారండి పిల్లర్స్. కానీ ఇక్కడ పాతకాలం అప్పుడెప్పుడో 1000 ఏళ్ల క్రితం చెక్కిన పిల్లర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. అసలు విజువల్స్ మాత్రం పీక్స్ అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, చాలా అద్భుతంగా ఉందండి. అసలు టెంపుల్ పిల్లర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, అసలు హంపి అంటే రియల్ హంపి ఇదే అండి, విఠల టెంపులే. అసలు మిస్ అవ్వదండి ఈ ప్లేస్ని. హంపికి వస్తే ఖచ్చితంగా విఠల టెంపుల్ని విజిట్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇది విఠల టెంపుల్ యొక్క గర్భగుడి అండి. గర్భగుడికి కిందకి దిగి ఇక్కడంతా చీకటి ఉంటుందండి, ఏం కనిపించదు. ఇదో చూడండి మొత్తం చీకటి. ఇక్కడ గర్భగుడిలో
ప్రదక్షిణ చేయాలంటే ఈ విధంగా చేయాలండి. ఏం కనిపించదండి, ఏమంటే గర్భగుడి చుట్టూరా ప్రదక్షిణ చేయాలని కిందకు వచ్చామండి. ఇది విఠ్ఠల టెంపుల్ గర్భగుడి అండి. ఇక్కడ మనం విగ్రహాన్ని పండరీపురంలో మహారాష్ట్ర రాష్ట్రంలో అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడ ప్రతిష్ఠించారండి. ఎప్పుడంటే ఛత్రపతి శివరాజు కాలంలో ముఘల్ ఎంపైర్స్ ఆక్రమించినప్పుడు దీన్ని ఛత్రపతి శివరాజ్ అక్కడ పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడ విఠ్ఠల విగ్రహాన్ని అక్కడ తీసుకెళ్ళారు. ఈ బ్యాక్ సైడ్ క్రాస్గా వాల్ నిర్మించుంటారండి, అంటే దానికి సపోర్టింగ్ వాల్ లాగా. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి బాగా. ఈ చార్యాట్ సింబలే అండి, 50 రూపీస్ నోట్ పైన ఉండేది. దానికి ఎదురుగానే సరిగమప స్తంభాలు ఉంటాయండి. ఇక్కడ రీసౌండ్ వస్తుందని వాళ్ళు పాడుతున్నారండి, కావాలంటే చూడొచ్చు మీరు. అక్కడ నుంచి నేరుగా నదికి వెళ్ళి నది స్నానం ఆచరించామండి. యాక్చువల్గా 3 టైమ్స్ స్నానము జపము మేము కంపల్సరీ చేసుకోవాలండి మాల వేసిన తర్వాత. దీని తర్వాత అంజనాద్రి బెట్టకి వెళ్ళాలనుకున్నాము, కానీ మాకు టైం కుదరక రిటర్న్ వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. ఇక్కడ మేము 3 టైమ్స్ మునిగి జపమాల 108 టైమ్స్ ఓం నమః శివాయ అని జపం చేసుకుంటామండి. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము భిక్ష చేయడానికి వెళ్ళామండి. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్కి బ్యాక్ సైడ్ అలా వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ అన్నదానం వితరడం అనేది జరుగుతుంది. టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఇక్కడికి ఇంకొక దారి కూడా ఉంది. గర్భగుడిలో మనం దర్శనం చేసుకున్న తర్వాత వెనక వైపు నుంచి కూడా రావచ్చు. ఓం దేవా దేవా